అందరికీ నమస్కారం. భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం ఉన్నాము హైదరాబాద్ కృష్ణానగర్లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో. మరి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామా? పదండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు సాయి చరణ్ శర్మ అండి. ఇది మన సంతాన వేణుగోపాల స్వామి గుడి, మోలాలి, కృష్ణానగర్, రోడ్ నెంబర్ 5 గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 వరకు అండి. మన గుళ్ళ ప్రత్యేకత, ప్రతి సంవత్సరంలో 3 సార్లు కళ్యాణం జరుగుతున్నది. ఒకటేమో బ్రహ్మోత్సవాలప్పుడు, రెండవది కృష్ణాష్టమి అప్పుడు, మూడవది గోదాదేవి కళ్యాణం అండి. మనకి బ్రహ్మోత్సవాలలో స్వామివారిని, ఇక్కడ స్వామివారు ఉంటారు చక్కర పెరుమాళ్ళు, ఆ స్వామివారిని ఊరేగింపు చేస్తామండి. ఊరేగింపు చేసిన తదనంతరము హోమము అవన్నీ కార్యక్రమాలు అవుతాయండి. ఆ కార్యక్రమాల తర్వాత స్వామివారి వెంకల కోనేరు ఉందండి. కోనేరులో చక్కెర స్నానం అవుతుందండి. అలాగని ఈ సంతాన వేణుగోపాల స్వామి కూడా హైదరాబాద్లో ఈ మోలాలిలో ఉన్నదండి. ఇక్కడ సంతానం కోరిక ఎవరైతే మొక్కుకున్నారో ఖచ్చితంగా సంతానమైందండి. ఈ పైన ఒక మంత్రం ఉంటుంది, ఓం దేవకి సుత వసుదేవ గోవింద అని. ఆ మంత్రము 108 సార్లు ప్రతి బుధవారము, అనగా 21 బుధవారాలు పఠించాలండి. అలాగనే సంతానం కోసం ఒక ప్రత్యేక పూజలు జరుగుతాయండి. మన బ్రహ్మోత్సవాల టైంలో గరుడ ప్రసాదం అని ఇస్తామండి. పెళ్లి కాని వారు కానీ సంతానం లేని వారు కానీ ఆ గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల సంతాన యోగము అలాగే పెళ్లి జరుగుతుందండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ముందు 1991లో ఆరంభమైన, కానీ ఈ ఆలయ గురించి కమిటీకి అప్పుడు పాంగాల మామూలుగా ఒక కమిటీగా ఒక సంఘంగా ఏర్పడ్డాం అన్నమాట. 1991 మేము మా సొంతంగా 20 మంది కమిటీ అన్నమాట. ఈ 20 మంది కమిటీలో నెలకు 100 రూపాయల చొప్పున వేసుకుంటూ
ఒక చిట్టి వేసి 50,000 అంటే 25 నెలలు చిట్టి, 50,000 చిట్టి. అది 4 దఫాలు రెట్టింపుగా మేము వేసుకుంటూ 4 లక్షల దాకా మేము జమ చేసిన తర్వాత 2003లో అసోసియేషన్ బిల్డింగ్ కృష్ణానగర్ కాలనీ అసోసియేషన్ బిల్డింగ్, అప్పుడు బిల్డింగ్ లేదు, ప్లస్ కాలనీ సరిగా లేదు, మట్టి విగ్రహాలతోటి శ్రీకృష్ణాష్టమి చేసినాం అన్నమాట. ఆ రోజు శ్రీకృష్ణాష్టమి చేసిన తర్వాత కమిటీ ఇది కాలనీ కమిటీ వాళ్ళని అడిగినాం అన్నమాట. మనకు పార్కులు చాలా ఉన్నాయి, మాకు కనీసం ఒక 100 గజాలు ఇస్తే ఒక రూమ్ కట్టుకొని కృష్ణుడి రూమ్ కట్టి మట్టి విగ్రహాలు పెట్టుకొనైనా మేము ప్రతి ఒక్క సంవత్సరము కృష్ణాష్టమి చేస్తాము అనే మా ప్రోగ్రాం పెట్టుకొని కమిటీ వాళ్ళని అడిగాను, అసోసియేషన్ కమిటీ వాళ్ళు. లాస్ట్కు తిరిగి ఈ కొండ మాకు చూపెట్టారు. మా వాళ్ళందరూ సంతోషపడ్డారు, చూపించండి ఏదైతే మనం చేద్దామని. నాకు నచ్చలే అప్పుడు. ఎందువల్లంటే ఈ కొండ రాళ్ళు ఈ గుట్టలు బాగు చేసే వాళ్ళకి మనకున్న డబ్బులు అయిపోతాయి. మనం మామూలు వాళ్ళం, ఆలయం అంటే మామూలు పద్ధతి. కానీ నాకు పూర్తిగా తెలిసినే మాట్లాడాలి అప్పుడు. మా వాళ్ళ కమిటీలో వద్దని నిర్ణయం తీసుకున్నది నేను ఒక్కడిని అప్పుడు. కానీ అందరూ పట్టుదలతోటి మనం కలిపి చేద్దాము, ఏది ఫ్లాట్ ఖాళీ అనేది ఫ్రీగా వస్తుంది. నేనన్న ఫ్రీగా వస్తే మనం అమ్ముకునేది కాదు, రేట్లు వచ్చి ఆలయం గురించి మనం తీసుకుంటున్నాము, ఆలయం కట్టే స్తోమత ఉందా లేదని ఆలోచించండి అని ఆ నిర్ణయం తీసుకొని మేము అందరమే కలిసి ఈ రాళ్ళు చెట్లు గుట్టలు తీసుకొని జేసీపీలో పెట్టి సదరం చేసుకున్నాం. ఖాళీ లోపల మా గర్భగుడి మండపం 15x15 మండపం అంతవరకు పూర్తి చేసినాం. మా దగ్గర క్యాష్ అయిపోయింది, వేరే వాళ్ళని అడిగే స్తోమత కూడా మా దగ్గర లేదన్నమాట. అప్పట్లో మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన ఏది కృష్ణాష్టమి స్టార్ట్ చేసిన బట్టి మా నెంబర్లో ఒక ఆయన ముందుకు వచ్చి 50,000 ఇచ్చారన్నమాట. అప్పుడు తర్వాత 2006 నుంచి మొదలుపెట్టినాం. మళ్ళీ చేయను 2008 పూర్తిగా ఆలయం వరకు అయింది. 2009 ఫిబ్రవరి 9వ తేదీన ధ్వజస్తంభం నిలబెట్టాం. ఎందువల్ల నిలబెట్టామంటే ఆలయం విస్తరణ తక్కువ కాబట్టి, జేసీపీలు రావు కాబట్టి 2009 ఫిబ్రవరి 9వ తేదీన ధ్వజస్తంభం నిలబెట్టాం. 2020 మార్చి 20 నుంచి 24 వరకు ప్రతిష్ట ప్రోగ్రాం. నెలలోపు మేము మళ్ళీ ధ్వజస్తంభం నిలబెట్టింది ఆగమ. ఇది ద్వారణము అయ్యగారి ప్రతిష్ట, ధ్వజస్తంభం, గాలిగోపురం. విశేషంగా 3 ప్రోగ్రాములు అదే రోజు 21 నుంచి 24 వరకు అత్యంత బ్రహ్మాండంగా. మరి ఆ దేవుడు ఆయన మాయ ఏందో మాకు తెలియదు, నిజంగా మాకు మించిన విధంగా వీళ్ళు చిన్నవాళ్ళు మా సేవలో పాల్గొన్నారు అనే విధంగా ఆయన ప్రోగ్రాముతోటి, ఆయన కరుణ కటాక్షాలతోటి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిపినాం. ఒక్క లోడు గులాబీ పూలు వచ్చినాయి మెడ్రాస్ నుంచి. మరి ఆయన కరుణ ఏందో మాకు తెలియదు. ఆ విగ్రహము ఆ పూలల్లో నిలబెట్టి తెల్లవారి ప్రతిష్ట చేస్తే ఇక్కడ చుట్టుపక్క వేరే వాళ్ళు ప్రజలందరూ కూడా కరిసోతిపోయినారు. మనం కళ్ళ ముందు కృష్ణాగ్రయ ప్రతిష్ట కళ్ళ ముందు దగ్గరుండి మనం ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాము అనే విధంగా మేము జరుపుకున్నాం. ఈ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు, హైదరాబాద్ నుంచి చుట్టూ దంత నగరాల నుంచి కూడా వచ్చేటోళ్ళు. 17వ సంవత్సరం రేపు మార్చి 14 నుంచి 16 దాకా 17 బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఈ ఆలయం. కానీ ఇప్పుడు గోదావరి కళ్యాణం జరిపినాం. మార్చిలో బ్రహ్మోత్సవాలు, మళ్ళీ హనుమాన్ జయంతి ఒకరోజు ప్రోగ్రాం ఉంటుంది. కృష్ణాష్టమి ఆగస్టు కృష్ణాష్టమి రోజు 2 రోజులు. అంటే ఫస్ట్ రోజు ఉయ్యాల జోల అంటే ఉయ్యాల తొట్లలో వేసేది ఆ చిన్న విగ్రహం. అంటే అది ఆ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే ఆ జోల ఊపిన వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో
ఉయ్యాల ఊపాల, సంతానం కలగాల, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే విధంగా ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. తెల్లవారి జ్వాల అయిన తర్వాత తెల్లవారి అభిషేకము, కళ్యాణము, ఈవినింగ్ శేషవాహనం ఊరేగింపు. ఈ సంవత్సరానికి 3 ప్రోగ్రాములు ఎంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటుండ్రు. అదేవిధంగా రెట్టింపుగా ఈ సంవత్సరం ఏమైందంటే వచ్చే సంవత్సరం రెట్టింపు పూజలు జరుగుతుంది. రెట్టింపుగా కనీసం 1000 మంది వస్తారన్నమాట కళ్యాణం భోజనాలకు కానీ దేనికైనా. 3 ప్రోగ్రాముల్లో రేపు కళ్యాణం చూడండి. అందరూ ఊర్లకు వెళ్ళినా, సంక్రాంతి అని ఊర్లకు వెళ్ళినా కానీ అదే సంఖ్యలో పాల్గొంటారు. భోజనాలు ఉంటాయి. ప్రతి సండే ఇస్కాన్ వాళ్ళు వస్తున్నారన్నమాట ఇక్కడికి. వాళ్ళ ప్రోగ్రాం ఉంటుంది. ఆ ఇస్కాన్ వాళ్ళు మనం ఒక రూమ్ ఇచ్చిన సామాగ్రి వాళ్ళు పెట్టుకున్నారు. 7:30 నుంచి పూజ కార్యక్రమం చేస్తారు. భారతంలో కానీ మహాయుద్ధ ఒక అధ్యాయం చెప్తారు ఒక ఆయన. 100 మంది ప్రతి ఒక్క సండే 100 మంది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు 2 ఐటాలు మహాప్రసాదం చేస్తారు, భోజనాలు మధ్యలో పెడుతుండ్రు. ఈ ఆలయము జరిగిన వేళ సందర్భము ఆ తిథి నక్షత్రం అయితే నాకు తెలియదు, కానీ అంత వైభవంగా జరుగుతుందంటే కమిటీ చిన్నది, గుడి చిన్నది, కానీ లోపలుండి ఆయన మహా దేవతలకే ఆయనకి పరమాత్ముడు. అందువల్ల ఇది జరపగలుగుతున్నాం మేము మామూలు వాళ్ళం. అయినా కానీ అధిక సంఖ్యలో చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కానీ జంట నగరాల్లో ఇక్కడి నుంచి జంట నగరాలకు ట్రాన్స్ఫర్ వెళ్ళిన వాళ్ళు కూడా మనం మెసేజ్ పంపితే ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఈ రోజు వరకు పాల్గొంటున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సంతాన వేణుగోపాల స్వామికి జై. స్వామి, ఈ గుడి ప్రారంభం నుంచి మేము వినాయకుడు గుడికి ఆ రోజున పక్కనున్న వినాయకుడి గుడికి అధిక అమౌంట్ ఇచ్చి స్టార్ట్ చేసాము. కానీ ఆ రోజున అనివార్య కారణాల వల్ల ఆ గుడి పని జరగలేదు. ఆ డబ్బులు వేరే విధంగా వాడేశారు కమిటీ వాళ్ళు. తర్వాత ఆ గుడి కట్టి మాతో ప్రతిష్ఠ చేయించారు. కానీ ఈ గుడి కట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మేము భార్యాభర్తలు వచ్చి 16 సంవత్సరాలుగా కళ్యాణంలో పాల్గొంటున్నాం. ప్రతి కళ్యాణంలో ఫస్ట్ మేమే కూర్చుంటాం. అయ్యగారు వచ్చి కూర్చున్న తర్వాత, అయ్యా యజమానులు వచ్చారా, మనం పూజ స్టార్ట్ చేద్దాం ఉంటాడు ఆయన. ఒక 5 మా కమిటీ వాళ్ళందరూ భోజనాలకి వాటికి వీటికి పూలకి ఏర్పాట్లు తిరుగుతారు. పూజ దగ్గర మాత్రం మేమే ఆ భగవంతుడి దయ కూర్చోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు వరకు కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సహకారం, భక్తుల సహకారం చాలా గొప్పగా ఉంది ఈ సంతాన వేణుగోపాల స్వామి గుడికి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనకి మొట్టమొదట గణపతి మనకి దర్శనమిస్తారు. ఓం గం గణపతయే నమః. ప్రతి సంవత్సరం వచ్చే ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణానికి ముందు రోజు ఈ విధంగా సారు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం. శిరమునందున మెరయుచుండెడి నెమలిపించకు మంగళం. శిరమునందున మెరయుచుండెడి నెమలిపించకు మంగళం. శ్యామలాంగుని కరమునందలి మధుర మురళికి మంగళం. శ్యామలాంగుని కరమునందలి మధుర మురళికి మంగళం. ఇదే దేవాలయంలో క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు సర్వదా భక్తులను కాపాడుతూ ఉంటారు. జై వీరాంజనేయ.
చూసారు కదండి, భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం సందర్శించిన కృష్ణానగర్లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ విశేషాలు. తదుపరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.